సో రామ్ గోపాల్ వర్మ ఈ కామెంట్స్ చేయడానికి లేదా రామ్ గోపాల్ వర్మ ఈ విషయాన్ని ప్రస్తావించడానికి సంబంధించి కూడా మా సినిమా రిపోర్టర్ దీనికి సంబంధించి కూడా సృజన్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ఢిల్లీ నుంచి కూడా కృష్ణ అసలు ఏదైతే దావుద్ ఇబ్రహీం సంబంధించినటువంటి వ్యక్తి కోసం అటు కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా ఆయన్ని పట్టుకోవాలని లేకపోతే ఆయన సంబంధించిన కేసుల పైన ఉన్నటువంటివి దీనికి సంబంధించి కూడా కృష్ణతో మనం మాట్లాడదాం. సో సృజన్ చెప్పండి, అసలు రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఎందుకు ఈ కామెంట్స్ చేయాల్సి వచ్చింది, ఆయన అసలు మీడియా ఏం అడిగింది, దానికి ఎలా రియాక్ట్ అయ్యాడు? అంటే ఈరోజు వ్యూహం సినిమాకు సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ కొద్ది రోజుల క్రితమే వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వర్మ షేర్ చేసుకోవడం జరిగింది. అయితే తాజాగా ఈరోజు మీడియా ముందుకు వచ్చిన వర్మ ఈ సినిమాకు రివైజింగ్ కమిటీకి వెళ్ళిన తర్వాత వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే నెల రోజుల క్రితం ఈ సెన్సార్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యి రివైజింగ్ కమిటీకి సిఫార్సు చేసినప్పుడు కూడా వెంటనే 2-3 డేస్లో కూడా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అప్పుడు రివైజింగ్ కమిటీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ అంటే అప్పటి పరిస్థితుల వల్ల వెంటనే సెన్సార్ చేయడానికి కుదరలేదు అని చెప్పేసి అప్పుడు వారి ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా అప్పుడు వర్మ ఈ సెన్సార్ సర్టిఫికేట్ నిర్వహించినప్పుడు మీడియాతో మాట్లాడుతూ కూడా తను ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాను, తన దగ్గర చాలా పెద్ద ప్లాన్ ఉంది అనే టైప్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నా దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయని చెప్పేసి కూడా అనడం జరిగింది. అయితే సినిమా రిలీజ్కి సంబంధించి సెన్సార్ కాకపోతే రిలీజ్ చేసుకునే పరిస్థితుల గురించి ఆయన మాట్లాడతారు అనుకున్నాను. కానీ బట్ ఈరోజు సెన్సార్కి సంబంధించి ఎలా తెచ్చుకోవాలనే దాని మీద తనకి ప్లాన్లు ఉన్నాయి అన్నట్టుగా కూడా ఆ రోజున ఆయన ప్రస్తావించడం జరిగింది. దానికి తాజాగా మీడియాని ఈరోజు అంటే ఇంత లేట్గా అయినా సరే మీరు ఎలా సెన్సార్ తెచ్చుకోవడం జరిగింది, దీని వెనక రీజన్ ఏంటి అని చెప్పేసి మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు దావుద్ ఇబ్రహీం పేరు తీసుకురావడం జరిగింది. అది కూడా పదే మీడియా అడిగిన దరిమిలా ఆయన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. పైగా ఈ విషయాన్ని చెప్తే జైలుకు వెళ్తానని చెప్పేసి కూడా ఆయన పర్టికులర్గా ఈ విషయాన్ని కోట్ చేయడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆయన అసత్య ప్రచారాలు చేయడానికే ఈ సినిమాలు చేశారు, వివాదాస్పదంగా అంటే నిజంగా రియాలిటీగా జరిగిన సన్నివేశం సినిమా సంబంధించి ఓకే ఆయన మొత్తం సినిమా సంబంధించి పూర్తి చేసిన తర్వాత సెన్సార్కు ఎప్పుడు పంపించారు, సో ఎక్కడ ఇది సెన్సార్ అయింది, సెన్సార్ సర్టిఫికేట్ పొందారు, ఎలా పొందారు? ఎస్ అంటే ఈ పూర్తయిన తర్వాత హైదరాబాద్ సెన్సార్కి వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సెన్సార్ సభ్యులు చెప్పిందని ఏంటంటే కనుక వాళ్ళు సెన్సార్ చేయడానికి సిద్ధమైన సమయంలోనే నట్టికుమార్ లాంటి నిర్మాతలు మరికొందరు ఈ సినిమాలో కొంచెం అంటే రొటీన్ రెగ్యులర్గా కాకుండా వాస్తవాలను కప్పిపుచ్చి వాళ్ళు అనుకున్న విధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా కూడా కొంతమంది ప్రముఖుల గురించి ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది, క్యారెక్టరైజేషన్ చిత్రీకరించడం జరిగిందని చెప్పేసి ఒక అపోజ్ వాళ్ళు లేక పెట్టిన మీదట సెన్సార్ వాళ్ళు సినిమా చూసి సో ఇది అంటే వాళ్ళ అభ్యంతరాలు ఎవరైతే పెట్టారో లేఖ ద్వారా సో ఇందులో సినిమా చూసిన తర్వాత కొంచెం సిమిలర్గానే ఉన్నాయి కాబట్టి ఎందుకని మంచిది మీరు రివైజింగ్ కమిటీకి వెళ్ళండి, ఢిల్లీకి ఆ రివైజింగ్ కమిటీ ఉంటుంది కాబట్టి దానికి అప్లై చేసుకోవాల్సిందిగా కూడా ఇక్కడ సెన్సార్ సభ్యులు చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు రివైజింగ్ కమిటీ మెంబర్స్కు ఫోన్ చేసి వెంటనే మా సినిమాకు సెన్సార్ చేయాలి అని చెప్పేసి దాసరి కిరణ్ కుమార్ కానీ వర్మ అభ్యర్థించిన మీదట అప్పుడు వెంటనే చేయలేని పరిస్థితి. ఆ తర్వాత ఈ రికమెండేషన్ ఏదో చేయించుకుని కొంతమంది రాజకీయ ప్రముఖులతో వీళ్ళందరూ కూడా చేయించుకుని ఈ సెన్సార్ పొందే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పే ప్రచారం జరిగింది. కానీ బట్ అనూహ్యంగా ఈరోజు ఆయన ఢిల్లీ రివైజింగ్ కమిటీ సభ్యులకు తాను దావుద్ ఇబ్రహీం చేత ఫోన్ చేయించాను అని చెప్పేసి చెప్పడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. దీని గురించి ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అంటే సుజన్ అంటే సెన్సార్ సంబంధించి రివైజింగ్ కమిటీకి వెళ్ళింది, మరి కమిటీకి వెళ్ళిన దానిపైన కమిటీ చూసింది, కమిటీకి ఇది సరే ఏదైనా కొన్ని అభ్యంతరకరమైనటువంటివి తొలగించడం లేకపోతే సూచనలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు, సో అలాంటి విషయాలను ప్రస్తావించవచ్చు. కానీ దావుద్ ఇబ్రహీం పేరును ప్రత్యేకంగా ఎందుకు ఆయన ప్రస్తావించాడు? ఎస్ అంటే గతంలో కూడా వర్మ తనకి ముంబైకి సంబంధించిన గ్యాంగ్స్టర్స్తో పరిచయాలు ఉన్నాయి, నాకు అది నా రేంజ్ ఇది నా రేంజ్ ఇది అని చెప్పేసి రకరకాల వ్యాఖ్యలు చేసిన దాని వల్ల ఇప్పుడు మళ్ళీ తన రేంజ్ ఇది అని చెప్పుకునే ప్రయత్నంలో ఈ వ్యాఖ్యలు చేశారా లేదా నిజంగానే దావుద్తో కాకపోయినా ఆయన అనుచరులతో ఏమన్నా సంబంధాలు ఉన్నాయా, తను గొప్పగా ఏమన్నా చెప్పుకుంటున్నాడనే ఈ రకమైన అనుమానాలన్నీ కూడా ఇప్పుడు వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఇంత అంటే తాను తీసిన సినిమానే ఒక క్వాలిటీ లేకుండా యూట్యూబ్కి కూడా పనికిరాని ఒక సినిమా తీసి అసత్యాలను ప్రచారంగా చేసి దాని మీద అభ్యంతరాలు వ్యక్తమైతే దానికి దావుద్ ఇబ్రహీంతో తాను రికమెండ్ చేశానని చెప్పడం అనేది అంటే దీని మీద రకరకాలు వర్మ తను గతంలో చెప్పినట్టుగా నిజంగానే పరిచయాలు ఉన్నాయా లేదు గొప్పలకు పోయి ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. అయితే వర్మ మాత్రం ఎందుకు సంబంధం లేని వ్యక్తికి నిజానికి రివైజింగ్ కమిటీ అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో చాలా గొప్పగా అందులో
మెజారిటీ సభ్యులందరూ కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఈ ఏది అంటే సమాజానికి ఇబ్బంది కలగకుండా సినిమా ఉండాలనే దృక్కోణంలో వాళ్ళు ఉంటారు. మరి అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్న ఆ రివైజింగ్ కమిటీకి సంబంధించి తాను ఒక క్రిమినల్ ఇంటర్నేషనల్ క్రిమినల్తో ఫోన్ చేయించి ఆ పని చేయించుకుందాననే కోణంలో మాట్లాడటం అనేది నిజంగా రివైజింగ్ కమిటీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అవమానించేకరమైన రీతిలో ఈరోజు వర్మ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. తాను గొప్పలకు పోయి తన రేంజ్ ఇదని చెప్పుకున్నప్పటికీ కూడా ఇండైరెక్ట్గా అది కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఈ సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ సభ్యుల్ని అవమానించే విధంగా కూడా ఈ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడైతే దీనికి సంబంధించిన హాట్ టాపిక్ అయితే జరుగుతుంది. అంటే సుజన్, ముఖ్యంగా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అంటే రామ్ గోపాల్ వర్మ తన సినిమా సంబంధించి రిలీజ్ అయ్యేటప్పుడు ఆయన ఏ సినిమాకి సంబంధించి దర్శకుడిగా ఉన్నా లేకపోతే నిర్మాతగా వ్యవహరించినా లేదా ఆయన సమర్పణలో ఏదైనా సినిమా వచ్చేటప్పుడు ఏదో ఒక రకంగా ఆ సినిమాని మార్కెట్ చేసుకునేందుకు లేదా ప్రేక్షకుల్ని తన వైపుకు తిప్పుకునేందుకు రకరకాలైనటువంటి ప్రయత్నాలు లేదా వ్యాఖ్యలు కావచ్చు చేస్తూ ఉంటాం. సో ఆ ప్రక్రియలోనే ప్రస్తుతం ఈ కామెంట్ చేశాడా, లేకపోతే నిజంగా దావుద్ ఇబ్రహీం కావచ్చు లేదా దావుద్ ఇబ్రహీం తరహా లాంటి వ్యక్తుల ద్వారా ఆయన ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉందా? ఎస్, వర్మ ఏం చేసినా సినిమా ప్రచారం కోసమే ఆయన వ్యాఖ్యలు చేసినా అందులో నిజం అబద్ధం అనేది పక్కన పెడితే ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసి ఆ సినిమాకు ప్రమోట్ చేసుకునే క్రమాన్ని ఫస్ట్ నుంచి ఆయన ఇదే ధోరణితో ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ రివైజింగ్ కమిటీకి సంబంధించి సినిమాలో అభ్యంతరాలు ఉంటే వాళ్ళు తీసేయండి, మేము సెన్సార్ ఇస్తామంటారు, అంతవరకు ఓకే. దాన్ని మించి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్, ప్రపంచ దేశాలు వెతుకుతున్న క్రిమినల్కి సంబంధించి మోస్ట్ వాంటెడ్ ఆయన పేరు చెప్పడం ఏంటి అనేది, అంటే ఎందుకు ఈ రకమైన అంత సెన్సేషనల్ చేసి ఈ సినిమాకి సంబంధించిన ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏముందనే చర్చ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. నిజానికి వర్మ అందులో మాట్లాడే దాంట్లో నిజం కంటే కూడా అబద్ధం ఎక్కువ ఉంటుంది. బట్ ఎప్పుడైనా కానీ ఈ సెన్సేషనలిజంలో పరిధి దాటి తాను ఈ రకమైన దేశానికి సంబంధించి ప్రమాదకరమైన వ్యక్తుల గురించి తనతో పరిచయాలు ఉన్నట్టుగా అవసరమైతే వాళ్ళని మేము ప్రయోగిస్తాను అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడటం అనేది ఈసారి ఆయన ఆ గతంలో కంటే కూడా విభిన్నంగా కొంచెం పరిధులు దాటి ఎక్కువ కాంట్రవర్సీ కలిగేలాగా కూడా ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రస్తుతం అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ మనం చూసాం గతంలో కూడా రాజకీయ పరమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి సినిమాల్ని తీసినప్పుడు కావచ్చు, ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆ సినిమాకు సంబంధించిన దాన్ని ఆయన పబ్లిసిటీ పొందే ప్రయత్నం కూడా చేసినటువంటి సందర్భాలు మనం ప్రతిసారి కూడా చూస్తున్నాం. కానీ ఈ సినిమా విషయానికి వచ్చినప్పుడు చిత్రీకరణ లేదా దీనికి సంబంధించినటువంటి వ్యూహం టైటిల్ అని ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో చాలా అభ్యంతరాలు కూడా నట్ కుమార్ కావచ్చు మరికొందరు వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాల విషయంలో సెన్సార్ బోర్డు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు దాన్ని ఢిల్లీకి రెఫర్ చేశారు కదా. ఏ అంశాలపైన ప్రధానంగా అభ్యంతరాలు ఉన్నాయి ఇప్పుడు? సో అందుకోసమనే ఈయన ఇలాంటి పదాలు కూడా లేదా దావుద్ని కూడా వాడుకున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారా? అసలు అభ్యంతరాలు ఏంటి దీని మీద? ఎస్, ప్రధానంగా అంటే రాజకీయంగా పొలిటికల్గా చాలా ఎక్కువ ప్రభావితం చేసే వ్యక్తులకు సంబంధించిన క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా ఈ సినిమాలను తీస్తూ వచ్చారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ను టార్గెట్ చేసుకుని ఆయన చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఏపీలో రాజకీయంగాని కొద్ది తెలంగాణ ఎలక్షన్స్కు ముందే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ప్రభావితం అవుతాయని చెప్పేసి ప్రధానంగా అప్పుడు వాళ్ళు అభ్యంతరకరమైన ఏదైతే లేఖ రాశారో అభ్యంతరాల లేఖ అందులో ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో కూడా రాబోయే ఎలక్షన్స్ కీలకంగా మారనున్నాయి ప్రధాన పోటీల మధ్య. సో ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తుల క్యారెక్టరైజేషన్ అసెషన్ చేసే విధంగా వాళ్ళ మీద అసత్య ప్రచారాలు చేసే విధంగా నిజానికి భిన్నంగా వాళ్ళందరూ కూడా కథనాలను వండి వాచి ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి ఇది చాలా వాళ్ళ క్యారెక్టర్స్కి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా దీనివల్లనే ఈ సినిమా సెన్సార్ను నిరాకరించాలి అని చెప్పేసి అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. అయితే రివైజింగ్ కమిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే రకమైన అంటే ఇది దీనివల్ల సమాజంలో ఎంతో కొంత నష్టం కలిగి అంటే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, దీనివల్ల ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయని చెప్పేసి రివైజింగ్ కమిటీ కూడా తొలుత వాళ్ళు కంగారు పెట్టినప్పటికీ కూడా చేయలేదు అని చెప్పి ప్రచారం జరిగింది. బట్ అల్టిమేట్గా కొంత గ్యాప్ తీసుకునైనా సరే దీనికి సెన్సార్ సర్టిఫికేట్ వర్మ దాసరి కిరణ్ కుమార్ తెచ్చుకున్నప్పటికీ కూడా దాని వచ్చిన అది రావడానికి విషయం వెనక ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్కి సంబంధించిన పేరు రావటం అనేది ఇప్పుడు కీలకమైన చర్చగా. సుజన్ మాట్లాడదాం మనం, ఎందుకంటే వ్యూహం సినిమాకి సంబంధించి బాత్రూముల్లో కావచ్చు బెడ్రూముల్లో ఉన్నటువంటి అంశాలను కూడా దీంట్లో ఉంటాయనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా రామ్ గోపాల్ వర్మ చేశారు కాబట్టి సో అలాంటివి ఈ సినిమాలో చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు రామ్ గోపాల్ వర్మ టార్గెట్ సంబంధించి ముఖ్యంగా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దీన్ని విధంగా చేస్తున్నారు. అందుకోసమనే వివాదాస్పదమైనటువంటి అంశాలను కూడా తెరపైకి తెచ్చి ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉందా? దీని మీద డిస్కస్ కంటిన్యూ చేసి